హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్టోరీతో అయితే వచ్చాను. ఈ స్టోరీని మీరు ఎక్కడ చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చెప్తున్నా, ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా, చాలా భయంకరంగా ఉంటుంది. అతని పేరు నరసింహులు యాదయ్య. నరసింహులు యాదయ్య ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళు. సరిగా 1995వ సంవత్సరం. ఆ రోజుల్లో కొన్ని ఊర్లకు తిరగాలంటే రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వాహనాలు కూడా సరిగా ఉండేవి కావు. అందుకోసమని వీళ్ళు ఎప్పుడైనా సరే ఎడ్ల బండ్లు లేదా కాలినడకన వెళ్ళేవాళ్ళు. నరసయ్యకు యాదయ్యకు వ్యవసాయం ఉంది. ఇద్దరు వ్యవసాయం చేసుకొని జీవనం గడుపుతారు. అయితే అది వర్షాకాల సమయం కాబట్టి పొలం దున్నడానికి ఎడ్లు కావాలి. అప్పుడు యాదయ్య ఎడ్లు కొందామని నరసయ్యతోటి అంటాడు. దూరంగా ఒక అంగడి ఉంటుంది. ఆ ఊరు నుంచి సరిగ్గా ఒక 25 కిలోమీటర్ల దూరాన అంగడి ఉంటుంది. ఆ అంగడికి పోయి ఎడ్లని కొనాలని అనుకుంటారు. అప్పుడు అట్లా ఒక రోజు అనుకున్న తర్వాత ఆ సంతకు వెళ్ళాలని ఇంకా వీళ్ళు డిసైడ్ చేసుకొని ఒకరోజు ఉదయం పూట ఇద్దరు ఊరైనటువంటి నల్లకుంట నుంచి ఉదయం పూట బయలుదేరారు. ఆ సంతకు చేరుకోవాలంటే చాలాసేపు సమయం పడుతుంది. పొద్దుగాల పోతే సాయంత్రం లోపు ఎప్పుడైనా రావచ్చు అని అనుకుంటారు. మొత్తానికి ఉదయం బయలుదేరి మధ్యలో ఆగుతూ మొత్తానికి సంతకు చేరుకున్నారు. అలా సంతకు చేరుకొని మంచి బలంగా ఉన్న పనిపోయే ఎడ్లను చూస్తూ ఉన్నారు. కాస్త లేత ఎద్దులను చూస్తున్నారు. అలా బేరం కుదరక అటు ఇటు తిరగక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక మంచి బేరం కుదిరింది. ఇంకా ఆ 2 ఎడ్లను తీసుకొని నరసయ్య యాదయ్య అక్కడ ఒక చెట్టు దగ్గర కట్టేసి పక్కనే కళ్ళు దుకాణానికి పోయి 2 సీసాల కళ్ళు మంచిగా తాగుతారు. అలా చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. చీకటి పడే సమయం. కానీ ఆ రోజు వెన్నెల ఉంది. పున్నం గడియలు దగ్గర ఉండడంతో రోడంతా మంచిగా కనపడుతుంది. ఆతో నరసయ్యకు యాదయ్యకు అలవాటైంది. ఎప్పుడో ఒకసారి పోతారు. కానీ ఆ అంగడికి పోవడానికి 2 దారులు ఉంటాయి. ఇంకా ఎడ్లను తీసుకున్న వాళ్ళు ఆ పక్కనే కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తాగి బజ్జీలు తిని ఇంకా మెల్లగా 7 గంటల సమయాన ఊరు వైపుకు ఎడ్లను అల్లిస్తూ వస్తూ ఉన్నారు. నరసయ్యకు యాదయ్యకు కళ్ళల్లో ఆనందం. ఆ ఎడ్లు చాలా బలిష్టంగా ఉన్నాయి, పనిపోతాయని నమ్మకం. ఇంకా ఎడ్లకు పగ్గాలు పెట్టుకొని తీసుకొని ఆ చీకటి పడుతున్న సమయాన ఆ వెన్నెల రాత్రుల్లో వస్తూ ఉన్నారు. అలా ఆ రోజు ఒక మట్టి రోడ్డులో నడుస్తూ ఉన్నారు. ఆ దారి గుంట సాధారణంగా చీకటి పడినప్పుడు కానీ పగటిపూట కానీ మంది ఎవరు తిరగరు. ఎందుకంటే ఎవరో ఒకరు తిరుగుతారు అంతే, చాలా వరకు వెళ్ళరు. ఎప్పుడైనా అంగడి జరిగితేనే వెళ్తారు. ఇంకా నరసయ్య యాదయ్య ఆ ఎడ్లను తీసుకుంటూ ఆ రోడ్డు పైన అల్లించుకొని వస్తున్నారు. ఏరా నరసయ్య, ఎడ్లు బాగున్నాయి కదా, మంచిగా పనిపోతే బాగుండు. అతడు కూడా అవునరా, ఎడ్లు మంచిగా దొరికినాయని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అలా రోడ్డు పైన నడుస్తూ ఉంటే ఒక చిన్న తాండా వస్తుంది. ఆ తాండా దగ్గర ఆగి కాస్త మంచినీళ్ళు తాగుతారు. అప్పుడు ఆ తాండా వాళ్ళు, ఏమయ్యా గింత చీకట్లో పోతున్నారు ఎడ్లను కొట్టుకొని అంటే, అప్పుడు సంతకు వెళ్ళినుంటిమి, ఊరు వరకు నడుచుకుంటూ పోవాలి, ఇంకా మెల్లగా ఆడ ఈడ ఆగుకుంటూ పోవాలి కదమ్మా అని వాళ్ళతో మాట్లాడారు. నీళ్లు తాగిన తర్వాత అలా ముందుకు ప్రయాణిస్తున్నారు. ఆకాశంలో నిండు చందమామ నిగనిగ మెరుస్తూ ఉన్నాడు. ఆ వెన్నెల వెలుతురులో రోడంతా చాలా బాగుంది. ఎడ్లు కూడా వాళ్ళ వెనకాల సొంత ఎడ్లలాగా వాళ్ళ నమ్ముతూ వస్తున్నాయి. ఇంకా ముందుకు పోతూ ఉన్నారు. అలా పోతూ ఉంటే రోడ్డు చూడరా, ఆ వెన్నెల వెలుతురులో ఎంత బాగా కనబడుతుంది, కానీ చుట్టుపక్కల చూస్తేనే భయం వేస్తుంది అని నరసయ్య అంటాడు. నరసయ్య అలా అనగానే యాదిగాడప్పుడు, ఎరా నరసయ్య, నీకు నిజం చెప్పు, చీకట్లా దయ్యాలంటే భయం కదా అని అంటాడు. అలా అనగా, హే నాకేం భయం, నేను ఏ దయ్యాలకు భయపడను, అలాంటివన్నీ మాటలకే విన్నాను కానీ ఎప్పుడు నా కంట కూడా కనబడలేదు అని అతను కూడా చెప్పగానే ఇంకా అలా నవ్వుకుంటూ పోతూ ఉన్నారు. సరిగా ఒక 10 కిలోమీటర్లు చేరుకున్నారు. అక్కడి నుంచి ఒకటి పానాది లాంటి బాట ఉంటుంది. చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, మధ్యలో మట్టి రోడ్డు. గట్ల వెళ్ళిపోతే జర తొందరగా పోతామని గా రూట్లో పోతున్నారు. అట్లా వాళ్ళు వెళ్తూ ఉంటే సగం దూరం పోయాక అప్పటికే ఎడ్లు బాగా నడిచాయి. వీళ్ళు కూడా నడిచారు. అలసిపోయినట్టు అయ్యారు. పోతే పోయేదేముంది, ఇక్కడ ఏనన్నా ఒక చెట్టు కింద కానీ ఏనన్నా కూర్చొని లేకుంటే పొద్దుగాలన్న పోదామని అనుకుంటారు. అలా అనుకుంటున్న సమయాన్నే దూరంగా రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె కనబడుతుంది. ఆ గుడిసె ముందలా ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ గుడిసె ఆ రోడ్డుకు దగ్గరనే ఉంది. వీళ్ళు ఎడ్లు కొట్టుకొని వస్తున్న సమయానికి
ఆమె రోడ్డుపైకి వచ్చింది. ఏమయ్యా, ఇంత చీకటి అయింది, ఇయ్యాలలో యాడికిపోతున్నారు, పైగా ఎడ్లను కూడా తీసుకొని పోతున్నారు అని ఆమె అంటుంది. ఆమె అనగానే వీళ్ళిద్దరూ నర్సయ్య యాదయ్య షాక్ అవుతారు. ఏంది ఇంత చీకట్లా, పైగా చుట్టుపక్కల ఊర్లు లేవు, ఏం లేవు, అన్ని పొలాలే ఉన్నాయి, ఈ మధ్యలో ఆ ఇల్లేంది, ఈ అమ్మాయి మాకు ఎదురవడం ఏంది అని ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏందయ్యా గట్ల చూసుకుంటున్నారు, నన్ను చూస్తే భయం వేస్తుందా ఏంది మీకు అని ఆమె అనగా, లేదమ్మా, చీకటి బాగా పడింది, పైగా ఈ రోడ్డు పోటీ ఎవరో ఒకరు పోతూనే ఉంటారు, అది కూడా అప్పుడప్పుడు, కానీ ఈ ఏరియాలో ఎప్పుడు మాకు ఇల్లున్నట్టు కనబడలేదు అనగా, ఎందుకు లేదు, మీరు ఎప్పుడు వచ్చారో ఏమో, మా ఇల్లు గానే ఉంటుంది, ఇట్లా మీరు రోడ్డు పోటీ పోతుంటే శబ్దం విని వచ్చాను, యాడికి పోతున్నారేంది అని అనగానే, ఇంకేడకమ్మా, మా ఊరికే పోతున్నాం, ఎడ్లం కొన్నాము, ఇంకా ఇంటికి తీసుకొని పోవాలి, చీకటి బాగా పడింది, నడవాలంటే అంత చీకటి చీకటిగా ఆ మసక మసక వెన్నెల పోవాలంటే ఇబ్బందిగా ఉంది అని అనగానే, అప్పుడు ఆమె, ఓయ్యా ఏడికి పోతారు కానీ ఈ రాత్రికి మా ఇంటి దగ్గర ఉండండి, మా ఇంట్లో చెట్టు కళ్ళు కూడా ఉంది, మేము ఈదులు గీస్తాము, మంచిగా కళ్ళు తాగి మంచి ఇంత అన్నం తిని నైటికిన పడుకొని పొద్దుగాల పోదురు అని ఆమె అంటుంది. ఆమె మాటలు విన్నా వీళ్ళిద్దరికీ కాస్త ఆశ పుట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఊరు వరకు నడవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, అదేదో పొద్దుందాకా ఉంటే ఈయన ఇంత అన్నం తిని పడుకోవచ్చు అని అనుకుంటారు. ఏమంటారు నర్సిగా అని యాదిగాడు అనగానే, నీ ఇష్టం రా అని అతను కూడా అంటాడు. అప్పుడు ఇంకా తను, మీరేం ఆలోచించకండి, రండి మా ఇంటికి, ఎవరు ఉండరు రండి అంటూ ఇంకా ఆ ఇద్దరిని తీసుకెళ్లాలని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఆమె మాట కాదనలేక ఆ ఎద్దులని పట్టుకొని ఆమె ఇంటి వైపుకు వెళ్తున్నారు. కానీ ఎద్దులు మాత్రం బలవంతంగా ముందుకు పోతూ ఉన్నాయి, వెనుకకు లాగుతున్నాయి. ఇదేంద్ర యాదియా, ఎడ్లు ఇప్పటిదాకా బాగానే వచ్చాయి కదా, ఇటు మళ్ళేసరికి ఇలా చేస్తున్నాయి ఏంటంటే, రే ఇదంతా అడవిలాగా ఉంది కదా, భయపడుతున్నట్టున్నాయి, వెంట నుంచి నేను అల్లిస్తాను ముందుకెళ్ళు అనగా వెంటకెళ్ళి ఒక కట్టె తీసుకొని ఎడ్లను కొడుతున్నాడు. ఎడ్లు ఇంకా ముందుకు స్పీడ్గా పోతున్నాయి. ఆ అమ్మాయి ముందర నడుస్తుంది. సరిగా ఇంటి ముందలకి చేరుకున్నారు. అదొక గుడిసె లాంటిది. అక్కడే పక్కన ఒక చెట్టు కింద ఎడ్లన్నీ కట్టేస్తారు. కట్టేయగా ఆ ఇల్లు గుడిసెలాగా ఉంటుంది. అక్కడ ఒక లాంతరు వెలుగుతుంది. ఇదేనామా మీ ఇల్లు అంటే, అవును ఇదే, మరి నీవు ఒకదానివే ఉన్నావా అంటే, లేదు లేదు, ఇంట్లో బామ్మ కూడా ఉంది, ఇద్దరం ఉంటాము, మా వాళ్ళు పక్క ఊరికి వెళ్ళారు, రేపు వస్తారేమో, మేము మంచి కళ్ళు అమ్ముతామయ్యా, చెట్టు కళ్ళు రోడ్ల పైన పెట్టి అమ్ముతాము అని అనగానే, సరే కానీ మీరు ఆకలి కొన్నట్టున్నారు, ఈ రాత్రికి ఈయనే ఉందరు కానీ మీకోసం మంచిగా అన్నం వండి పెడతామంటూ ఇంకా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి నీళ్లు అవి ఇచ్చి మర్యాద చేశారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మంచిగా గరం గరం బజ్జీలు అవి ఇవి వేడివేడిగా వేశారు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది, కాస్త భయంకరంగా కూడా ఉంది, కానీ వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చింది. ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. వాళ్ళ బామ్మ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతూ ఉండగానే బజ్జీలు అన్నీ అయ్యాయి. మంచిగా లొట్టిలో కళ్ళు తెచ్చి వాళ్ళ ముందర పెట్టారు. మంచిగా లొట్టెడు కళ్ళు తాగుతూ ఆ మిర్చిలు తింటూ వాళ్ళతో ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకున్న తర్వాత సమయం బాగా గడిచింది. కళ్ళు తాగి తిన్న తర్వాత, మీరు ఇక్కడే పడుకోండి, మేము ఆ పక్కన పడుకుంటామని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంటుంది. ఆ బామ్మ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక దిక్కు చాప వేసుకొని పడుకుంటారు. వీళ్ళకు కూడా అదే గుడిసెలో ఒక దిక్కు చాప వేసి 2 దిండ్లు వేస్తారు. ఇంకా వీళ్ళు వెళ్ళి ఆ చాపలో పడుకుంటారు. ఇంకా పడుకోండి, పొద్దుగాల సంతోషంగా పోండి, ఇంకా మీకేం భయం లేదు అని అనగానే, చాలా సంతోషం అమ్మ అంటూ బయటికి వెళ్ళి ఎడ్ల దిక్కు చూసి ఆ ఎడ్లని గట్టిగా కట్టేస్తారు. అలా కట్టేసిన తర్వాత వచ్చి పడుకుంటారు. సమయం చూస్తే బాగా అవుతుంది. చీకటి పడింది. భయంకరమైన అరుపులు దూరం నుంచి వినపడుతూ ఉన్నాయి. ఏవేవో విచిత్రమైన అరుపులు. ఆ అరుపులకు వీళ్ళకు సరిగా నిద్ర రాలేదు. నిద్ర రాక ఉలికిపడి లేస్తే, ఏమైందయ్యా అలా లేచారు అని అనగా, ఏం లేదు, ఈ శబ్దాలేంటి, నిద్ర రాలేకపోతుంది అని అనగానే, ఇది అడవిలాంటి ప్రాంతం కదా, ఆ శబ్దాలన్నీ సహజమే, కళ్ళు మూసుకొని గట్టిగా నిద్రపోండి, ఏం కాదు అని అనగానే వీళ్ళు ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఆ బామ్మ ఆ అమ్మాయి కూడా ఆ చాపలో పడుకున్నారు. బయట ఎడ్లు భయంకరంగా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నాయి. వీళ్ళు మెల్లగా నిద్రపోయారు. సరిగా సమయం 1:30 అవుతుంది. అలా 1:30 అవుతున్న సమయాన వీళ్ళు గురుకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు.
ఆ ప్రాంతంలో ఆ ఇల్లు మాత్రం తప్ప ఏమీ లేదు. అంత నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే వాళ్ళకు ఒక భయంకరంగా ఎవరో 2 కత్తులను నూరుతున్నట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏం శబ్దం అబ్బా అంటూ నర్సిగాడు ఒక్కసారిగా మేల్కొని చుట్టూ చూస్తాడు. చూస్తే అక్కడ ఆ అమ్మాయి కనబడదు, ఆ బామ కనబడదు. కనబడబోయేసరికి రేయ్ రేయ్ యాదిగా లేవరా లే అని అనగా ఏమైందిరా అని అంటాడు. చూడు ఆ బామ ఆ అమ్మాయి ఇద్దరు లేరు, ఎటు వెళ్ళారేంది అంటూ చుట్టూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కనబడలేరు. బామా బామా ఏ అమ్మాయి ఎక్కడ మీరు అని ఇద్దరు అరుస్తారు. కానీ వాళ్ళ శబ్దాలు వాళ్ళకు రావు. ఏంద్రా ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడ వెళ్ళారు కనబడతలేరు అని ఇద్దరు ఒకరితోటి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఇంకా ఎవరో షాకులు బాగా సాన్రాయికి పెట్టి రాకుతున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. ఏయ్ ఆ శబ్దాలు ఏంటిరా అలా వస్తున్నాయి అని ఇద్దరు అనుకున్నారు. ఇంకా గుడిసెల నుంచి ఒక బొక్కలో నుంచి గుడిసె వెనకాలకి చూశారు. ఇంకేముంది, అక్కడ ఒక పెద్ద సాన్రాయి పైన ఇద్దరు 2 కత్తులు పెద్దగా ఉండి ఆ కత్తులతోటి ఆ సాన్రాయి పైన పెట్టి నూరుతూ ఉన్నారు. కత్తులు చాలా పదునెక్కుతూ ఉన్నాయి. అప్పుడే వాళ్ళ ముఖాలు వీళ్ళకు కనబడ్డాయి. అవి మనుషులు కావు, దయ్యాలు. వీళ్ళిద్దరిని చంపి వండుకొని తినడానికి ఆ కత్తులు నూరుతూ ఉన్నారు. రే ఏంద్ర వాళ్ళు అలా ఉన్నారు, పైగా కత్తులు నూరుతున్నారు, మనుషులా లేక ఏంటి అని ఇద్దరు గజగజ వణుకుతూ ఉన్నారు. అలా వాళ్ళు కత్తులు నూరుతూ ఏమీ మన్మరాలా, ఈరోజు మనకు మంచి భోజనం దొరికింది. ఇద్దరు పైగా 2 ఎడ్లు, మనకు ఒక 6 నెలల రోజుల వరకు ఆహారం ఫుల్ దొరుకుతుంది. ఈ కత్తులు బాగా నూరి వాళ్ళు పడుకున్నప్పుడే వెళ్ళి పీకలు కోసి వాళ్ళ శరీర భాగాలన్నీ బయటికి తీసి కాల్చుకొని తిందామే అని అనగానే అప్పుడు కూడా ఆమె అవును అవును బామా, వాళ్ళిద్దరు మంచి బలంగా ఉన్నారు, ఈ ఆట పిల్లలు దొరికాయి, ఇంకా వాళ్ళని కోసుకొని తిందాం అంటూ వాళ్ళు విచిత్రంగా నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగానే వీళ్ళు వాళ్ళని చూసి గట్టిగా అరిచారు. రే పారిపోదాం పద అని అనగానే వీళ్ళ పిలుపు విని వాళ్ళు ఒక్కసారి వీళ్ళ వైపు చూశారు. ఏయ్ వాళ్ళు చూసారే, పద వాళ్ళని పట్టుకుందాం లేకపోతే ఆహారం దొరకదు అంటూ ఒక్కసారిగా మాయ రూపంలో వచ్చి ఇంట్లోకి వస్తారు. వాళ్ళు గడిగ తీసి ఎడ్ల దిక్కు పరిగెడతారు. ఎడ్ల దిక్కు పరిగెత్తుకొని ఎడ్ల తాళ్ళు విప్పాలని చూస్తారు. చూస్తూ ఉంటే ఎడ్లు తాళ్ళు వెళ్ళవు. భయం వేస్తుంది. అప్పుడే అవి బయటికి వచ్చి చేతుల కత్తులు పట్టుకొని ఎక్కడికి రా వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు, మిమ్మల్ని మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందే మేము, ఆకలిరా మాకు ఆకలిగా ఉంది, మిమ్మల్ని వదిలిపెట్టము, చంపుకొని తింటాము అని అవి పైకి రాబోతున్నాయి. వీళ్ళు భయపడి మమ్మల్ని ఏం చేయదు, మేము వెళ్ళిపోతాం, మా దగ్గర రాకండి అంటూ భయపడుతున్నారు. ఆ ఎద్దుల తాళను వదిలేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తుంటే మీరు ఎటు పారిపోయినా వదిలిపెట్టేదే లేదు అంటూ వికృతమైన ఆకారాలకు మారాయి. ఆ ఎడ్లు ఆ రూపాలను చూసి కాలు దువ్వుతూ ఉన్నాయి. సాక్షాత్తు అవి బసవన్నలు. అవి ఒక రైతు చేతిలోనే ఉండి వచ్చాయి. ఆ రైతు ఆ ఎడ్లని చాలా భక్తిగా పూజించేవాడు. ఇంకా ఆ దయ్యాలను చూసిన ఆ ఎడ్లు వీళ్ళని చంపబోతూ అవి వెంటబడుతూ ఉంటే ఆ పగ్గాలను తెంపుకొని పెద్దగా అరుస్తూ అంబా అంటూ ఇంకా ఆ దయ్యాల వెనకాలకు వచ్చి వాటి కొమ్ములతోటి చీల్చి అంత దూరాన్ని విసిరేశాయి. అవి ఆకాశంలోకి గట్టిగా ఎగిరిపోయి దూరం పడ్డాయి. కింద పడి ఎడ్ల వైపుకి మళ్ళీ వస్తున్నాయి. ఆ ఎడ్లు కాలు దువ్వి వీళ్ళకు రక్షగా నిలబడి ఆ దయ్యాలను పొడిచి పొడిచి భయంకరంగా గుద్దుతూ ఉన్నాయి. ఆ దెబ్బల దాటికి ఆ ఎడ్లల్లో సాక్షాత్తు ఆ నందీశ్వరుడే కనబడేసరికి ఇంకా వాటికి వణుకు పుట్టింది. ఇంకా వాటిని ఆ అడవిలోకి తరిమేశాయి. ఇంకా 2 బసవన్నలు ఆ దయ్యాల వెంటబడి అడవిలోకి తరిమేశాయి. తరిమేయగానే అవి పారిపోయాయి. ఇంకా అక్కడంతా నిర్మానుష్యంగా మారిపోయింది. వీళ్ళిద్దరూ గుడ్ల బగ్గించి చూస్తున్నారు. ఆ ఎడ్లు వీళ్ళిద్దరు ముందరకు వచ్చి నిలబడ్డాయి. అప్పుడు వీళ్ళు ఆ ఎడ్ల కాళ్ళు మొక్కారు. కాళ్ళు మొక్కి వాటిని పట్టుకొని ఏడ్చారు. ఇంకా ఆ ఎడ్లను తీసుకొని అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ ఎడ్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే సరిగా ఆ దేవుని ఎలా పూజిస్తారో అలాగే పూజించారు. ఇంకొక రోజు శివాలయం కాడికి వెళ్ళి ఆ ఎడ్లకు పూజలు కూడా చేపిస్తారు. మొత్తానికి వీళ్ళు ప్రాణాలతోటి ఇలా బయటపడ్డారు. ఇంకా ఆ ఎడ్లు వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి దుష్టశక్తులు వాళ్ళని వింటారో లేవు. వాళ్ళ ఇంట్లో అన్ని సిరులు కురిశాయి.
ఇంకా వాళ్ళందరికీ అప్పటి నుంచి మంచి జరిగింది. ఆ దయ్యాల బారి నుంచి ఆ ఎడ్లే వీళ్ళని కాపాడినాయి. అందుకే అంటారు, దైవం అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మనల్ని కాపాడుతుందో తెలియదు. దేవుని నమ్ముకుంటే ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.